దిలియా ఉదయం లేచిన వెంటనే ఆమె భర్త తనను చెంప మీద కొట్టాడు. ఆ కాలంలో మహిళల స్థానం అట్టడుగున ఉండటం వల్ల ఆమె ఎదురు తిరగలేదు. వెంటనే దిలియా ఇంటి పనులు మొదలుపెట్టి ఆహారం సిద్ధం చేసింది. అయినప్పటికీ ఆమె భర్త ఆమెపై నింద వేయడానికి ఏదో కారణం కనుగొన్నాడు. ఆహారం తర్వాత దిలియా నేరుగా పనికి వెళ్ళింది. ఆమె రోజుకు 4 ఉద్యోగాలు చేసేది. ఆమె పక్కవారి కంటే వేగంగా పనిచేసేది. కానీ స్త్రీ కావడం వల్ల ఆమె జీతం చాలా తక్కువగా ఉండేది. ఆమె ఇంటికి వెళ్తుండగా దిలియా ఒక సైనికుడికి సహాయం చేసింది. కృతజ్ఞతగా అతను ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. రాత్రి భోజనం సమయంలో ఆమె పిల్లల కోసం చాక్లెట్ తీసింది. కానీ ఆమె భర్త ముఖం చల్లబడింది. అతను పిల్లలను గదిలోకి వెళ్ళమని చెప్పాడు. ఆపై ఆమెను మళ్ళీ కొట్టాడు. పక్క గదిలో ఆమె కొడుకులు ఏమీ జరగనట్టు నిద్రపోతున్నారు. ఆమె కూతురు కూడా ఆమెను అర్థం చేసుకోలేదని చెప్పింది. కానీ ఆ అమ్మాయికి తెలియదేంటంటే దిలియాకు బయటపడే మార్గం లేదు. మరుసటి రోజు దిలియా జారి కింద పడింది. ఆమె భర్త ఆమెను బాగుందా అని అడగలేదు. బదులుగా అతను పగిలిన గిన్నెల గురించి పట్టించుకున్నాడు. కొడుకులు కూడా ఆమెను తన తల్లిగా కాకుండా పని మనిషిగా చూశారు. ఆ రాత్రి మొదటిసారిగా దిలియా పారిపోవాలని ఆలోచించింది. దిలియా తెల్లవారుజామున లేచింది. ఆమె తన కూతురు కోసం డబ్బు మరియు ఒక లెటర్ వదిలి వెళ్లి తలుపు దాటి బయటికి నడిచింది. కానీ ఆమె గమనించలేదు. ఆమె బ్యాగ్ నుండి ఎన్వలప్ జారిపోయింది. ఆమె వీధుల్లో పరిగెత్తి బట్టలు మార్చుకొని లిప్స్టిక్ పెట్టుకుంది. అంతలో ఆమె భర్త ఆ లెటర్ని కనుగొని కోపంతో ఆమెను వెంబడించాడు. కానీ దిలియా అప్పటికే గుంపులో కలిసిపోయింది. స్త్రీలు అన్ని చోట్ల ఉన్నారు. ప్రతి ఒక్కరూ తెల్ల ఎన్వలప్ గాలిలో పట్టుకొని ఉన్నారు. దిలియా కిందకు చూసింది. ఆమె ఎన్వలప్ కనిపించలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఆమె కూతురు కనిపించింది. ఆమెకు ఎన్వలప్ అందించింది. దిలియా అందరితో కలిసి ఎత్తైన వేదికపైకి అడుగుపెట్టింది. ఆ ఎన్వలప్ ఇటలీలో స్త్రీల కోసం మొదటి హక్కు అని తేలింది. ఒక్కొక్కరుగా స్త్రీలు తమ లిప్స్టిక్ ను తుడుచుకొని తన ఓటును వేశారు. ఆ రోజు లిప్స్టిక్ తొలగించడం పురుషులను సంతోషపెట్టడం కోసం కాదు. అది వారి గొంతును, వారి శక్తిని, వారి భవిష్యత్తును కాపాడుకోవడం గురించి. ఈ మూవీ నేమ్ దట్ ఈస్ స్టిల్ టుమారో.